S99 న్యూస్ కి స్వాగతం. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ లో వివి ప్యాడ్లను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎన్నికలకు సంబంధించి సిబ్బంది ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కు చేరుకుని వివి ప్యాడ్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. కొంత సిబ్బంది కొరత ఏర్పడినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని పీఓలకు, గోపీఓలకు మరియు ఏపీఓలకు అందజేస్తున్నట్లు ఆర్ఓ వెంకటరెడ్డి చెప్పారు. రాజేంద్ర నగర్ డీసీపీ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వివి ప్యాడ్లు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు సెంటర్లకు, పోలింగ్ బూత్లకు చేరుకుంటాయని తెలిపారు. పోలింగ్ విధులను చేస్తున్నటువంటి సిబ్బందికి స్వాగతం. ప్రస్తుతం మీ దగ్గర ప్రాణాపాత విధి The sector officers from 26 to 30, please be ready. అదే విధంగా రిజర్వ్ స్టాఫ్ ఎవరున్నా సరే రిజర్వ్ స్టాఫ్ రైట్ సైడ్ micro observer at the right side from the dais. All the sector officers are requested to report in the special సెక్టర్ నంబర్, నంబర్, రూట్ నంబర్ తెలుసుకొని సెక్టర్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాము. అక్కడ మీకు మరొక ఆర్డర్ ఇస్తారు. సిగ్నేచర్ కూడా మీకు చేయాలి. మెటీరియల్ డిస్పాచ్ లో భాగంగా రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి 49 సెక్టార్లు ఉన్నాయి. 49 సెక్టార్లకు గాను ఆల్మోస్ట్ 80% ప్రిపరేషన్ సిద్ధంగా అయిపోయింది. ఆల్రెడీ మొదటి బస్సు ప్రయాణానికి సిద్ధంగా ఉంది. మొత్తం అన్ని 49 రూట్స్ సంబంధించిన సిబ్బందిని కూడా 2 గంటల వరకు డిస్పాచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆల్ మెటీరియల్ అంతా కూడా ఆల్రెడీ 49 కౌంటర్లకు ఇవ్వడం జరిగింది. 11 గంటల వరకు మెటీరియల్ కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారంతా కూడా వీరి మెటీరియల్ వెరిఫై చేసుకొని వాళ్ళు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన వసతి కానీ, మంచినీటి వసతి కానీ, ఇతరత్ర ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా హ్యాపీగా ఈ యొక్క మెటీరియల్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నిర్ణీత సమయంలో పోలింగ్ పార్టీ అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు రీచ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం రాజేంద్ర నగర్ అసెంబ్లీ సభ్యులకు సంబంధించి 543 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 543 పోలింగ్ కేంద్రాల గాను ప్రతి పోలింగ్ కేంద్రం పీఓ, ఏపీఓ, 2 ఓపీఓలు ఉంటారు. ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. ఆ రకంగా ఆర్డర్స్ రావడం జరిగింది. వారంతా కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. రిపోర్ట్ చేసిన వారందరూ కూడా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్కడైతే జెన్యూన్ రీజన్ ఉంది వారు రాలేకపోయారో వారికి రిజర్వ్ నుంచి కూడా అలాట్మెంట్ చేసి పంపించడం జరుగుతుంది.
సిబ్బంది తక్కువ ఉన్నారు మాకు అని చాలా మంది చెప్తా ఉన్నారు. సిబ్బంది మనకి ఆల్రెడీ మనకు 110% కావాల్సిన దానికంటే 10% అధికమైన సిబ్బంది 10% సిబ్బంది అధికంగా ఉన్నారు. ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో అక్కడ రిజర్వ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా?